రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. కోవింద్ గెలిచారు. కానీ బీజేపీ మాత్రం సంతోషంగా లేదు. ఎందుకంటే చెల్లని ఓట్లలో ఎక్కువ ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులవి. ఎంతో కష్టపడి ప్రతిపక్షాల మద్దతు కూడా కూడగడితే చివరకు సొంత పార్టీ ఎంపీలకు ఓటేయడం రాలేదని బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఘనమైన భారత ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా ఎలాంటి వ్యక్తులున్నారనేది రాష్ట్రపతి ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. చదువు రాని సామాన్యులు కూడా 2 డజన్ల మంది అభ్యర్థులు ఈవీఎంలో ఉన్నా సరిగ్గా తాము ఎవరికి కావాలనుకుంటే వారికే ఓటేస్తున్నారు. కానీ వీఐపీ హోదా అనుభవిస్తున్న ఎంపీలు మాత్రం 2 అభ్యర్థుల్లో ఒకరిని ఎంచుకోవడానికి 3 చెరువుల నీళ్లు తాగినంత పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 21 మంది ఎంపీల ఓట్లు చెల్లలేదు. వీరిలో 13 మంది బీజేపీ వారే ఉండటం ఆ పార్టీకి తల కొట్టేసినంత పనైంది. ఎన్నికల ముందే అవగాహన సమావేశాలు, మాక్ పోలింగ్లు నిర్వహించి మరీ ఎంపీలు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తే చివరకు ఇలా అయిందేమిటని అగ్రనేతలు మదనపడుతున్నారు. సింపుల్ గా అభ్యర్థి క్రమ సంఖ్యను పక్కన వేయడానికి కూడా ఎంపీలకు చేత కాలేదని సీనియర్ లీడర్లు మండిపడుతున్నారు. 1 నెంబర్ వేయాల్సి ఉండగా కొంతమంది బీజేపీ ఎంపీలు 1 అని రాశారు. మరికొందరు టిక్ పెట్టారు. భారీ మెజారిటీ ఉంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా పోటాపోటీ పరిస్థితులు ఉండి ఉంటే ఈ ఓట్లే కీలకం అయ్యేది. అలాంటప్పుడు ఇలా ఓట్లు వేస్తే కొంప మునిగి ఉండేది కదా అన్నది కమలం ఆందోళన. ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెల్లని ఓట్లేసిన ఎంపీలతో మాట్లాడుతున్నారు. అటు రాష్ట్రాల్లో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిన తరుణంలో తమ పార్టీ వారు మీరా కుమార్ కు ఓటేశారా అనే కోణంలో బీజేపీ సమీక్ష జరుపుతోంది. ఓడిపోయిన అభ్యర్థికి చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఓట్లు పోలవడానికి మన అసమర్థతే కారణమని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రణబ్ కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉండగా మీరా కుమార్ కు రికార్డు రావడమేంటని బీజేపీ నేతలు తెగ ఇదైపోతున్నారు. కనీసం ఉపరాష్ట్రపతి ఎన్నికల టైంకైనా ఎంపీలు ఓటేయడం నేర్చుకోవాలని సెటైర్లు పడుతున్నాయి.